Hello guys, my name is Kartikeya. I am studying 5th class. Today the subject is science. Today I will teach E. Dak Poiner books. The chapter name is States of Matter. Name 3 states of water. ఏవన్నా 3 స్టేట్స్ వాటర్ చెప్పండి. ఏవి ఉంటాయి? ఐస్ క్యూబ్ అంటే సాలిడ్, లిక్విడ్ అంటే వాటరు, గ్యాస్ అంటే వేపర్. Fill in the blank. The process of setting down of sand and mud particles at the bottom of a container of impure water is known as ఈ ప్రాసెస్ సెటిల్ డౌన్ కావడానికి ఆఫ్ శాండ్ అండ్ మడ్ పార్టికల్స్ బురద కానీ మట్టిని పార్టికల్స్ని అట్ ద బాటమ్ అంటే కింద ఆఫ్ ఏ కంటైనర్ ఒక జార్లో మనం వాటర్ ఇంప్యూర్ వాటర్ని తీసుకోవాలి. దాట్ ప్రాసెస్ని ఏమంటారంటే సెడిమెంటేషన్. వెన్ ద క్లియర్ వాటర్ ఆఫ్టర్ సెడిమెంటేషన్ ఈజ్ కేర్ఫుల్ poured into another vessel. The process is known as decantation. When we clear అంటే ఎప్పుడైతే మనం సెడిమెంటేషన్ తర్వాత చేస్తామో మనం కేర్ఫుల్గా ఒక జార్లోకి ఆ వాటర్ని తీసుకోవాలి. ఆ ప్రాసెస్నే డెడికేటేషన్ని అంటారు. సబ్స్టెన్స్ విచ్ మేక్ ద ఎయిర్, water or soil on the earth dirty and can cause harm are called pollution. Substance which make the air ఏదైతే ఎయిర్ ఆర్ వాటర్ ఆర్ మట్టి కానీ నీళ్ళు కానీ గాలి అది డర్టీ పార్టికల్స్ అయి హార్మ్ చేస్తుందో దాన్నే పొల్యూషన్ అంటారు. Attraction. New words. Attraction. A force that pulls two things toward each other. Attraction అంటే పట్టేసుకోవడం. ఏదైతే ఒక ఫోర్స్ రెండు వస్తువులు బాగా గట్టిగా పట్టేసుకునే దాన్నే అట్రాక్షన్ అంటారు. వేపర్. గ్యాసెస్ ఫ్రమ్ ఎనీ సబ్స్టెన్స్. ఒక గ్యాస్ ఏ సబ్స్టెన్స్ నుంచి అన్నా రావచ్చు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ వాటర్ తీసుకుంటే వాటర్ అది హీట్ చేస్తే అది వేపర్గా మారిపోతుంది. డిజాల్వ్. టు మేక్ సంథింగ్ కంప్లీట్లీ ఇన్ ఏ లిక్విడ్. ఇప్పుడు ఒక షుగర్ని మనం ఒక వాటర్ లెక్కేసామనుకో డిజాల్వ్ అయిపోతుంది. డిజాల్వ్ అంటే కరిగిపోవడం. మెరైన్ లైఫ్. ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ లివింగ్ ఇన్ ద ఓషియన్. ఏవైతే జంతువులు సముద్ర జీవరాశులు నీళ్ళలో బతుకుతాయో వాటినే మెరైన్ లైఫ్ అంటారు. Molecules, very tiny particles of which things are made of. ఏదైతే ఇప్పుడు మనం మిల్క్ని తీసుకున్నాం అనుకో అందులో ఏముంటుంది? చాలా టిన్ని పార్టికల్స్, కాల్షియంలు అవన్నీ ఉంటాయి అందులో. మాలిక్యూల్స్ దాన్నే మాలిక్యూల్స్ అంటారు. ఐ am learning. మ్యాటర్. వాట్ ఈజ్ మ్యాటర్? లెట్ us do a simple activity to understand matter. Get into 2 groups. గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి. 2 గ్రూపులు మనం తీసుకోవాలి. లుక్ అరౌండ్ అండ్ ప్రిపేర్ ఏ లిస్ట్ ఆఫ్ థింగ్స్ యూ సీ అరౌండ్ యూ. ఏవైతే నువ్వు చూస్తావో నీ చుట్టుపక్కల వాటిని ఒక లిస్ట్గా రాయి. గ్రూప్ ఏ. ప్రిపేర్ ఏ లిస్ట్ థింగ్స్ దట్ యూ కెన్ హియర్, ఫీల్ ఆర్ సీ బట్ కెనాట్ టచ్ ఆర్ హోల్డ్. ఒక లిస్ట్ని తయారు చేయి. అది ఏంటిదంటే నువ్వు వినలేవు, చూడలేవు, ఫీల్ కాలేవు, కానీ స్మెల్ ఫ్రాగ్రెన్స్ అంటారు దాన్నే. కాంట్ టచ్ ఆర్ హోల్డ్. పట్టుకోలేము, దాన్ని టచ్ కూడా చేయలేము. ఎగ్జాంపుల్ ఫ్రాగ్రెన్స్ అంటే సువాసన. షాడో అండ్ సన్లైట్. ఫ్రాగ్రెన్స్ అంటే వాసన, షాడో అంటే నీడ అండ్ సన్లైట్ సూర్యుని వెలుతురు. మనం వాటిని టచ్ చేయలేము, ఫీల్ కాలేము. దీస్ ఆర్ థింగ్స్ విచ్ డు నాట్ ఆక్యుపై ఎనీ స్పేస్ అండ్ ఎనీ హ్యావ్ నో మాస్. అవి ఎలాంటి స్పేస్ని ఆక్యుపైని చేసుకో. మాస్ అంటే వెయిట్, స్పేస్ అంటే ప్లేస్. గ్రూప్ బి.
Group B. Prepare a list of items that you can touch. నువ్వు గ్రూప్ బి ప్రిపేర్ లిస్ట్ ఒక చీటీని తయారు చేసి ఆ ఐటమ్స్ నువ్వు టచ్ చేయగలవు విత్ యువర్ హ్యాండ్స్. నీ చేతులతో దాన్ని టచ్ చేయగలవు. ఎగ్జాంపుల్ బుక్స్ కానీ పెన్సిల్ బ్యాట్ బాల్ అన్నీ వస్తాయి. ఇంకా మనం దానికి మాస్ ఉంటుంది. మాస్ అంటే చెప్పాను కదా వెయిట్. స్పేస్ అంటే ప్లేస్, ఒక ప్లేస్ని కూడా ఆక్యుపై చేసుకుంటాయి. దీస్ ఆర్ థింగ్స్ విచ్ కెన్ బి పిక్డ్ అప్ అండ్ మూవ్డ్. మనం తీసుకోగలము, దాన్ని మూవ్ కూడా చేయగలము. ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. ఇన్ అనదర్ వర్డ్స్ దే ఆక్యుపై. ఇంకో కొన్ని ఉంటాయి, అవి ఆక్యుపై కూడా చేసుకుంటాయి సమ్ ప్లేసెస్. సమ్ స్పేస్ అండ్ హ్యావ్ మాస్. ఇప్పుడు నేను చెప్పాను కదా బ్యాట్ బాల్ చైర్ అవన్నీ మాస్ అండ్ స్పేస్ని తీసుకుంటాయి. అంటే ఇప్పుడు గ్రూప్ ఏకి గ్రూప్ బికి డిఫరెన్స్ ఏంటంటే, గ్రూప్ ఏ అంటే అవి మనకి అసలు మనం టచ్ చేయలేము, దాన్ని చూడలేము, పట్టుకోలేము. గ్రూప్ బి అంటే మనం టచ్ చేయగలం, చూడగలం, దాన్ని యూజ్ చేయొచ్చు, ఇంకా చాలా యూజెస్ ఉంటాయి దాంతో. ఎనీథింగ్ దట్ హ్యాస్ మాస్ అండ్ ఆక్యుపై స్పేస్ ఈజ్ కాల్డ్ మ్యాటర్. ఎనీథింగ్, ఏ వస్తువు అయినా బ్యాట్ బాల్ అవన్నీ మనకి ఆక్యుపై చేస్తాయి ఒక స్పేస్ని కానీ, ఈజ్ కాల్డ్ మ్యాటర్. మ్యాటర్ అంటే చెప్పాను కదా మాస్ స్పేస్ ఉంటుంది దానికి. అంటే మాస్ అంటే వెయిట్, స్పేస్ అంటే ప్లేస్. ఇప్పుడు ఈ బుక్ ఉంటుంది, ఈ టెక్స్ట్ బుక్, ఇది ఇక్కడ పెట్టామనుకో ఇది ఇంత ప్లేస్ని తీసుకుంటుంది. ఇప్పుడు మనం దీనికి వెయిట్ కూడా ఉంటుంది, అలా చూడొచ్చు మనం. ఎవ్రీథింగ్ ఆన్ ద ఎర్త్ ఈజ్ మ్యాటర్. ఈ భూమి మీద ఉండేది ప్రతి ఒక్కటి మ్యాటర్ ఉంటుంది. ఏ బ్యాగ్, ఏ బుక్, బ్యాగ్ కావచ్చు, బుక్ కావచ్చు, వాటర్ కూడా వెయిటే ఉంటుంది. అండ్ ఎయిర్ కూడా వెయిటే ఉంటుంది. ఎయిర్ మనం ఒక దాంట్లో బంధించి దాన్ని వదిలేసామనుకో అప్పుడు దానికి మ్యాటర్ వస్తుంది కదా కొద్దిగా, ఒక 2 milligrams అట్లా. ఆల్ ఆర్ మ్యాటర్ యాజ్ దే. ప్రతి ఒక్కటి మ్యాటరే. హ్యావ్ మాస్ అండ్ ఆక్యుపై స్పేస్. ప్లేస్ని తీసుకుంటుంది, అందుకు వెయిట్ కూడా ఉంటుంది. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఆల్ మ్యాటర్ అరౌండ్ ఆస్ ఎగ్జిస్ట్. ప్రతి ఒక్క మ్యాటర్ మన చుట్టూనే ఉంటుంది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాలిడ్, లిక్విడ్ ఆర్ గ్యాస్. సాలిడ్ కావచ్చు, లిక్విడ్ కావచ్చు, గ్యాస్. దీస్ ఆర్ నోన్ యాజ్ ద 3 states ఆఫ్ మ్యాటర్. ఇవి 3 states ఆఫ్ మ్యాటర్. మనం ఇక్కడ చెప్పుకున్నాం కదండి, సాలిడ్, లిక్విడ్, గ్యాస్ మనం చెప్పుకున్నాం కదా ఇక్కడ అవి. ఇప్పుడు ఇది గాయ్స్, వాట్ హ్యాపెన్స్ టు ఐస్ వెన్ వి కెప్ట్ ఇట్ వార్మ్ ఇన్ ఏ వార్మ్ ప్లేస్ ఫర్ సమ్ టైమ్. మనం ఒక ఐస్ క్యూబ్స్ని ఒక చాలా వేడిగా ఉన్న చోట పెడితే ఏమవుతుంది? ఇట్ చేంజ్ ఇంటూ వాటర్. అది లిక్విడ్గా మారిపోతుంది. సాలిడ్ టు లిక్విడ్, లిక్విడ్ టు సాలిడ్. వాట్ హ్యాపెన్స్ టు వాటర్ ఇఫ్ బాయిల్? we boil it changes into steam or water vapor. ఇప్పుడు మనం వాటర్ని హీట్ చేసామనుకో ఆ పొగ అనేది వాటర్ వేపర్ అనేది వస్తుంది. దానిపైన మళ్ళీ ప్లేట్ పెట్టామనుకో దానికి ఆఫ్ చేసి పెడితే కొంచెం తర్వాత చూస్తే దానిపైన అంతా వాటర్ వచ్చేసింది. ఎందుకంటే అది కూలింగ్ అవుతుంది అనమాట వాటర్. వాట్ హ్యాపెన్స్ టు వాటర్ ఇఫ్ వి కీప్ ఇన్ ద ఫ్రీజర్? మనం ఎప్పుడైతే నీళ్ళని ఫ్రీజర్లో పెడతామో, హై ఫ్రీజ్లో పెట్టి రిఫ్రిజిరేటర్లో పెడతామో, ఇట్ చేంజ్ ఇంటూ ఐస్. అది సాలిడ్ ఐస్ క్యూబ్గా మారుతుంది. దాన్నే మనం సాలిడ్ అంటాం. సో వీ కెన్ సీ దట్ ద స్టేట్ ఆఫ్ వాటర్ చేంజెస్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్. వాటర్ అనేది చేంజ్ అవుతుంది ఇంకో దాని నుంచి ఇంకో దానికి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఐస్ క్యూబ్ ఏమవుతుంది, హాట్ ప్లేస్లో పెడితే వాటర్గా మారుతుంది, లిక్విడ్. అలా వాటర్ ఆన్ ద ఎర్త్
మోస్ట్లీ ఫౌండ్ ఇన్ ద లిక్విడ్ స్టేట్. ఈ ప్రపంచంలో ఎక్కువ వాటర్ మనకి లిక్విడ్లోనే దొరుకుతుంది. ఐస్ అండ్ స్నో ఆర్ ద సాలిడ్ స్టేట్స్. ఇప్పుడు ఐస్ క్యూబ్ ఉంటుంది కదా, అది చాలా హార్డ్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం సన్ దగ్గర పెట్టామో అప్పుడే అది కరిగిపోతుంది. అది ఒక సాలిడ్ స్టేట్. వాటర్ అండ్ స్టీమ్ ఆర్ వేపర్. ఇప్పుడు మనం వాటర్ని హీట్ చేసామనుకో అది వేపర్గా మారిపోతుంది. ఇప్పుడు మన అమ్మ వాళ్ళు ఎప్పుడైనా కుక్ చేస్తుంటే అది వేపర్ వస్తుంది కదా పైన పొగ, దాన్నే వేపర్ అంటారు. ఈజ్ ద గ్యాసెస్ స్టేట్స్ ఆఫ్ వాటర్. గ్యాసెస్ కూడా స్టేట్స్ ఆఫ్ వాటరే ఉంటుంది. వాటర్ ఈజ్ ద ఓన్లీ సబ్స్టెన్స్ విచ్ ఈజ్ ప్రజెంట్ ఆన్ ద ఎర్త్. వాటర్ ఈజ్ ద ఓన్లీ సబ్స్టెన్స్ ఓన్లీ సబ్స్టెన్స్ అది విచ్ ఈజ్ ప్రజెంట్ ఆన్ ఎర్త్. ఏదైతే మన భూమి మీద ఉందో అదే వాటర్ ఆన్ ఎర్త్. ఆల్ ద 3 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఆ 3 స్టేట్స్. అంతే గాయస్.